హాకిన్స్ లో దొంగతనం జరుగుతుంది. కాళీ అనే అమ్మాయికి ఎల్ లాగా పవర్స్ ఉంటాయి. పవర్స్ తో పోలీస్ నుంచి తప్పించుకుంటారు. తన చేతి మీద 8 అని ఉంటుంది. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 2 పార్ట్ 1. విల్ కి అప్సైడ్ డౌన్ లో తుఫాను వచ్చి పెద్ద మాన్స్టర్ కనిపిస్తుంది. విల్ ని స్కూల్లో దింపాలన్నా, స్కూల్ నుంచి ఇంటికి తీసుకు వెళ్లాలన్నా, ఎక్కడికైనా జాయ్స్ లేదా జోనథన్ విల్ తో ఉంటారు. విల్ ని ఎక్కడికి ఒంటరిగా పంపరు. విల్ ని స్కూల్లో కొంతమంది జాంబీ బాయ్ అని ఏడిపిస్తారు. విల్ ని హాస్పిటల్లో చెకప్ చేపిస్తారు. మాన్స్టర్ ని చూసిన విషయం డాక్టర్ శామ్ తో చెప్తాడు. మాన్స్టర్ అందరినీ చంపాలనుకుంటుంది అంటాడు. డాక్టర్ విల్ స్ట్రెస్ వల్ల మాన్స్టర్ ని చూశాను, అప్సైడ్ డౌన్ లో ఉన్నాను అనుకుంటున్నాడు అంటాడు. హాస్పిటల్లో పోర్టల్ ఓపెన్ లో ఉంటుంది. శామ్ పోర్టల్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. మైక్ స్కూల్లో మ్యాక్స్ అని కొత్త స్టూడెంట్ జాయిన్ అవుతుంది. జాయ్స్ బాబ్ రిలేషన్షిప్ లో ఉంటారు. లూకస్ చెల్లి ఎరికా. ఒక అతను మురే రష్యన్ స్పైస్ హాకిన్స్ లో ఉన్నారు. ఏదో ప్లాన్ చేస్తున్నారు. రష్యన్ అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయికి సైకిక్ పవర్స్ ఉన్నాయి అని చెప్తాడు. హాపర్ అతన్ని పట్టించుకోడు. స్టీవ్, నాన్సీ బార్బరా ఇంటికి భోజనానికి వెళ్తారు. అందరూ బార్బరాని మర్చిపోతారు. కానీ తన పేరెంట్స్ బార్బరా కోసం వెతుకుతూ ఉంటారు. పోలీస్ బార్బరాని వెతకలేకపోయారని జర్నలిస్ట్ మురేని హైర్ చేసుకుంటారు. మురేకి ఫీజు ఇవ్వడం కోసం ఇల్లు అమ్ముకుంటారు. బార్బరా అప్సైడ్ డౌన్ లో చనిపోయింది. నాన్సీ ఆ విషయం బార్బరా పేరెంట్స్ కి చెప్పలేక బాధపడుతుంది. మైక్ కి ఎల్ గుర్తొస్తూ ఉంటుంది. రోజు రేడియోలో ఎల్ తో మాట్లాడుతూ ఎల్ తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. విల్ కి మళ్ళీ తుఫానులా వచ్చి అప్సైడ్ డౌన్ లో మాన్స్టర్ కనిపిస్తుంది. విల్ కి చాలా భయం వేస్తుంది. హాపర్ ఇంట్లో హాపర్ తో ఎల్ ఉంటుంది. ఎల్ బ్రతికే ఉంటుంది. డెమోగార్గన్ ని అంతం చేశాక అప్సైడ్ డౌన్ లోకి వెళ్తుంది. అక్కడ మైక్ కోసం వెతుకుతుంది. మైక్ ఉండడు. చిన్న పోర్టల్ కనిపిస్తుంది. ఏజెంట్స్ స్కూల్ నుంచి వెళ్లిపోయాక తన పవర్స్ తో పోర్టల్ ని పెద్దగా చేసి ఈ లోకానికి వస్తుంది. మైక్ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఏజెంట్స్ మైక్ ని, మైక్ పేరెంట్స్ ని ఎల్ గురించి అడుగుతారు. ఎల్ పారిపోయి అడవిలో దాంకుంటుంది. ఏజెంట్స్ ఎల్ కోసం అడవిలో అన్ని చోట్ల వెతుకుతూ ఉంటారు. ఎల్ కొన్ని రోజులు అడవిలో బ్రతుకుతుంది. హాపర్ ఎల్ కోసం తన ఇంటి బయట ఎల్ కి ఇష్టమైన ఫుడ్ పెడతాడు. ఎల్ ఫుడ్ ని తింటుంది. హాపర్ ఎల్ ని సీక్రెట్ గా పెంచుకుంటాడు. ఎల్ చిన్నప్పటి నుంచి ల్యాబ్ లో ఉండడం వల్ల తనకి ఇంగ్లీష్ సరిగ్గా రాదు. హాపర్ తనకి ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటాడు. టీవీ చూస్తూ అప్పుడప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేస్తుంది. విల్ కి అప్సైడ్ డౌన్ లో కనిపించిన మాన్స్టర్ ని పేపర్ లో గీస్తాడు. జాయ్స్ ఏంటిది అని అడిగితే అబద్ధం చెప్తాడు. జాయ్స్ విల్ ని నమ్మదు. హాపర్ తో చెప్తుంది. హాపర్ స్ట్రెస్ వల్ల అలా గీసాడేమో అంటాడు. ల్యాబ్ లో శామ్ ఏజెంట్స్ ని అప్సైడ్ డౌన్ లోకి పంపి ఎక్కడ ఎలా ఉందో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. శామ్ విల్ అప్సైడ్ డౌన్ లో చూసిన మాన్స్టర్ గురించి ఆలోచిస్తాడు. నాన్సీ బార్బరా చనిపోయిందని తెలిసిన వాళ్ళ పేరెంట్స్ కి చెప్పలేదు. ల్యాబ్ ఏజెంట్స్ ల్యాబ్ డెమోగార్గన్ గురించి తెలిసిన వాళ్ళకి తెలిసిన విషయాలు ఎవ్వరికి చెప్పొద్దు అంటారు. ఒకవేళ చెప్తే వాళ్ళని జైల్లో వేస్తారు లేదా చంపేస్తారు. ఆ రోజు హాలోవిన్. డస్టిన్, లూకస్ మ్యాక్స్ ని వాళ్ళతో హాలోవిన్ ట్రిక్ ఆర్ ట్రీట్ కి రమ్మంటారు. మ్యాక్స్ వాళ్ళని పట్టించుకోదు. మ్యాక్స్ స్టెప్ బ్రదర్ బిల్లీ. నాన్సీ జోనథన్ ని హాలోవిన్ పార్టీకి రమ్మంటుంది. జోనథన్, నేను విల్ ని చూసుకోవాలి, నాకు కుదరదు అంటాడు. ఈవినింగ్ విల్ ని మైక్ వాళ్ళ దగ్గర వదిలి పెడతాడు. తరువాత నాన్సీ పిలిచిన పార్టీకి వెళ్తాడు. నాన్సీ స్టీవ్ తో డ్రింక్స్ తాగుతూ డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేయడం చూస్తాడు. నాన్సీ తాగిన మత్తులో స్టీవ్ తో నేను నిన్ను లవ్ చేయట్లేదు అని చెప్తుంది. స్టీవ్ నాన్సీని వదిలేసి పార్టీ నుంచి వెళ్లిపోతాడు. జోనథన్ నాన్సీని ఇంటికి తీసుకువెళ్తాడు. మ్యాక్స్ లూకస్ జస్టిన్ పిలిచిన ట్రిక్ ఆర్ ట్రీట్ కి వస్తుంది. మైక్ కి మ్యాక్స్ వాళ్ళతో ఉండడం ఇష్టం లేదు. విల్ కి మళ్ళీ అప్సైడ్ డౌన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈసారి మాన్స్టర్ విల్ ఎమ్మటి పడుతుంది. విల్ భయపడి పారిపోతాడు. మైక్ కి విల్ భయపడుతూ కింద కూర్చొని కనిపిస్తాడు. విల్ ఇంటికి తీసుకువెళ్తాడు. విల్ మైక్ కి అప్సైడ్ డౌన్ లో మాన్స్టర్ ని చూశాను అని చెప్తాడు. మైక్ ఇది నిజమా లేక డాక్టర్ చెప్పినట్టు స్ట్రెస్ వల్ల అని అడుగుతాడు. విల్ నాకు కూడా తెలియదు,
కానీ నువ్వు ఎవరికి చెప్పొద్దు, వాళ్ళు అర్థం చేసుకోరు అంటాడు. మైక్, ఎల్ ఉంటే అర్థం చేసుకునేది. నాకు ఎల్ని ఎప్పుడు చూస్తున్నట్టు అనిపిస్తుంది, ఏమవుతుందో అర్థం కావట్లేదు అంటాడు. ఎల్ హాపర్ తో, నేను ట్రిక్ ఆర్ ట్రీట్ కి గెటప్ వేసుకుని వెళ్తాను, అప్పుడు ఎవ్వరూ నన్ను గుర్తుపట్టరు అంటుంది. హాపర్, బయటికి వెళ్ళొద్దు, నేను నైట్ తొందరగా వస్తాను, వచ్చేటప్పుడు చాక్లెట్స్ తెస్తాను, ఇద్దరం దెయ్యం సినిమా చూస్తూ చాక్లెట్స్ తిందాం అంటాడు. ఎల్ సరే అంటుంది. ఊరిలో రైతుల పంటలు పాడవుతూ ఉంటాయి, పళ్ళు కూరగాయలు కుళ్ళిపోతాయి. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. హాపర్ పంటలు చూడడానికి వెళ్తాడు. చుట్టుపక్క చెట్లు కూడా మారతాయి, చెట్ల మీద జెల్ లాగా ఉంటుంది. ఎంత దూరం వరకు కుళ్ళిపోయాయో చెక్ చేస్తారు. హాపర్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఎల్ విషయం మర్చిపోతాడు. తొందరగా ఇంటికి వెళ్తాడు. ఎల్ తో మాట్లాడడానికి ఫోన్స్, రేడియోస్ ఏమీ వాడడు, మార్స్ కోడ్ వాడతాడు. ఎల్ కి నాకు లేట్ అవుతుంది అని చెప్తాడు. ఎల్ బాధపడుతుంది. చాక్లెట్స్ కొని ఇంటికి వెళ్తాడు. ఎల్ తన రూమ్ డోర్ లాక్ చేసుకొని ఉంటుంది. హాపర్ డోర్ ఎంత తెరవమన్నా తను తెరవదు. ఎల్ సబ్ కాన్షియస్ లో మైక్ దగ్గరికి వెళ్తుంది. మైక్ రేడియోలో తనతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయడం చూస్తుంది. మైక్, నీకు వినపడుతుంటే నాతో ఏదో ఒకటి చెప్పు అంటాడు. ఎల్ మాట్లాడేలోపు మైక్ రేడియో ఆపేసి వెళ్ళిపోతాడు. ఎల్ ఏడుస్తుంది. ఎల్ కూడా మైక్ ని మిస్ అవుతుంది. ట్రిక్ ఆర్ ట్రీట్ అయిపోయి డస్టిన్ ఇంటికి వెళ్తాడు. డస్ట్ బిన్ లో నుంచి జంతువు సౌండ్ వినపడుతుంది. డస్ట్ బిన్ తెరిచి చూస్తాడు. అక్కడ ఉన్న దానిని చూసి షాక్ అవుతాడు. డస్టిన్ ఏం చూశాడు? పంటలు కుళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఎల్లాగా పవర్స్ ఉన్న ఖాళీ ఎవరు? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెబ్ సిరీస్, ఏషియన్ డ్రామా కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.